ఓం నమో నారాయణాయ. చాలామంది అడుగుతున్న ప్రత్యేకమైన వీడియో అండి ఇది. మన సబ్స్క్రైబర్లందరూ కూడా తొలి తిరుపతి దేవస్థానం గురించి ఒక వీడియో చేయండి. అక్కడ స్వామివారిని చూస్తే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా ఎత్తులోనే స్వామివారు కనిపిస్తారంట కదా. అసలు ఆ క్షేత్రానికి ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ విశేషాలు తెలియజేస్తూ ఒక వీడియో చేయండి ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు. ఈరోజు మనం శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానము తొలి తిరుపతి క్షేత్రానికి మనం చేరుకున్నాం. ఈరోజు ఇక్కడ అర్చకులను అడిగి ఈ ఆలయ విశేషాలు, అదేవిధంగా ఇతర కార్యక్రమాలు ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. మా వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారండి, ఈ క్షేత్రం గురించి చెప్పండి అని. చాలా సంతోషం. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం అందరికీ కూడా చక్కనైనటువంటి మార్గదర్శనంగా ఉంటుంది. మీకు శుభాభినందనలు, శుభాశీస్సులు స్వామివారి దగ్గర నుంచి అందజేస్తూ చెప్పండి, మీకు ఏం కావాలి? సార్, ముందుగా ఈ క్షేత్రానికి ఏ విధంగా చేరుకోవాలి? నేనైతే వచ్చేసాను అనుకోండి, మా వాళ్ళకి మీ ద్వారా. తప్పకుండా. కాకినాడ జిల్లా అంటే ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లా అనేవారు, ఇప్పుడు కాకినాడ జిల్లాగా మార్పు చెందింది. ఈ కాకినాడ జిల్లాలో సామర్లకోట లేదా పెద్దాపురం, ఈ రెండు గ్రామాల నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సామర్లకోట నుంచి కానీ పెద్దాపురం నుంచి కానీ ప్రత్తిపాడు వెళ్ళేటువంటి త్రోవ, ఆ త్రోవలో దివిలి అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది. అక్కడ బస్సులు కానీ ఆటోలు కానీ మీద రావచ్చు, లేదా ఇతర వాహనాల్లో వచ్చేవారైతే ఆ దివిలి గ్రామం నుంచి లోపలకు 2 కిలోమీటర్లు వచ్చినట్టయితే కనుక స్వామివారి యొక్క దర్శనం అవుతుందన్నమాట. అదేవిధంగా నేషనల్ హైవేలో కానీ వెళ్తూ ఉంటే ప్రత్తిపాడు నుంచి 12 కిలోమీటర్లు ఈ దివిలి గ్రామం. కాబట్టి ఇటు సామర్లకోట పెద్దాపురం నుంచి కానీ, ఇటువైపు నేషనల్ హైవే దగ్గర నుంచి ప్రత్తిపాడు వైపు నుంచి కానీ ఏదైనా సరే 12 కిలోమీటర్ల దగ్గరికి వస్తే ఇంచుమించుగా మీరు దేవాలయానికి చేరుకున్న వారు అవుతారు. అందరూ కూడా ఎవరు అడిగినా చెప్తారు. చక్కగా ఆదరణగా ఉంటుంది మీ అందరికీ కూడా. సార్, మనం ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి ఆలయ విశేషాలు తెలుసుకునే ముందుగా మాకు టైమింగ్ చెప్పండి సార్. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా దూర ప్రాంతాలను చూస్తూ ఉంటారు కాబట్టి అసలు ఏ సమయానికి రావాలనేది ముందుకు తెలియజేస్తే మాకు కొంచెం వీలుగా ఉంటుంది. చాలా సంతోషం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది కూడా. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారందరూ కూడా ముఖ్యంగా వినండి. స్వామివారి యొక్క దేవాలయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు అందరికీ దర్శనం ఉంటుంది. అనంతరం ఒక అర్ధగంట సేపు స్వామివారి యొక్క నివేదనాదులు, కార్యక్రమం, బలిహరణ ఉంటాయి. కాబట్టి 12 గంటల లోపుగా వచ్చేసినట్లయితే కనుక మీకు చక్కగా స్వామివారి దర్శనం అవుతుంది. అదేవిధంగా సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు, అనంతరం ఒక అర్ధగంట సేపు స్వామివారికి సేవాకాలం ఇత్యాదివన్నీ ఉంటాయి. కనుక 7 గంటల లోపుగా వచ్చినట్టయితే మీకు చాలా చక్కగా దర్శనం అవుతుంది. అదేవిధంగా శనివారాలు మాత్రం కాస్త సమయాలు ఎక్కువగా ఉంటాం. ఉదయం 4:30 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం 1:30 వరకు, అంటే 1 గంట వేసుకోవాలన్నమాట. అదేవిధంగా సాయంకాలం మరలా 4 గంటల నుంచి 8:30 గంటల వరకు, అంటే 8 గంటలకు వేసుకున్నట్టయితే మిగిలిన సేవా కార్యక్రమాల్లో ఉంటాయి. అలాగా విశేషమైనటువంటి రోజుల్లో కాస్త సమయాలు ఎక్కువ ఉంటాయి. మామూలు రోజుల్లో అయినట్టయితే కనుక ఉదయం 6 గంటల నుంచి 12, 4 దగ్గర నుంచి 7. రండి, ఈసారి మనం ఆలయాన్ని చూద్దాం. గురుగారు చెప్పండి, ఈ ఆలయం ఇప్పుడు మనం ఎక్కడున్నాం, లోపల ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ మాకు ముందుకు తెలుసుకోవాలని చాలా దూరం నుంచి మేము వచ్చాం. ఈ స్వామివారి యొక్క తూర్పు భాగం అన్నమాట. ఇప్పుడు మనం నుంచున్నటువంటిది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది లోపలికి వెళ్ళటం. అదిగో చూడండి, ఈ స్వామివారి యొక్క పురాతనమైనటువంటి నిర్మాణం ఇదంతా కూడా. దీన్ని 12 కాళ్ల మండపము అంటారు. అంటే 12 స్తంభాలు ఉన్నటువంటి ఒక ముఖమండపం అన్నమాట. ఇది చక్కగా ఉంటుంది. ఇదంతా పురాతనమైనటువంటి శైలిలో ఉండటం వల్ల చూసేప్పుడు ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. దానిపైన మనకి అటువైపు నుంచి కనబడుతుంది ఒకే అంతస్తున్నటువంటి శిఖరం ఉందన్నమాట. దాన్ని గాలిగోపురము లేదా రాజగోపురం అంటారు. ఒకే అంతస్తుంది. రండి, మనం అందరం లోపలికి వెళ్ళి ఆలయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. చక్కగా 2 గజాలతోటి లక్ష్మీ అమ్మవారు మొదటగా దర్శనమిస్తారు. ఇందాక గాలిగోపురం మొదటి అంతస్తు అన్నాను కదా, ఇదిగో ఈ మొదటి అంతస్తు వెళ్ళటానికి మార్గం అన్నమాట. ఇక్కడ ఉండేటువంటి గ్రామంలో ఉండేటువంటి పిల్లలు, అంటే ఒకప్పుడు మేము కూడా చక్కగా ఈ మెట్ల మించి వెళ్ళి అలా చూస్తే గ్రామం అంతా కనబడేది.
ఇప్పుడు భవ్యమైనటువంటి నిర్మాణాలన్నీ జరగటం వల్ల ఇప్పుడు అన్ని గ్రామం అంతా కనబట్టలేదు, కానీ ఒకప్పుడు మొత్తం గ్రామం అంతా కూడా కనబడేది. స్వామివారి యొక్క దేవస్థానం బాగా ఎత్తుగా ఉండేదన్నమాట. ఆ విధంగా ఇక్కడికి ఇంకా ఇదంతా కూడా పురాతనమైనటువంటి శైలి. రెండు స్తంభాలతోటి ఉండి ఇది రెండవ ద్వారం. ఇదంతా కూడా రెండవ ద్వారం. మీరు చక్కనైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్వామివారి యొక్క వైభవం అంతా కనబడుతుంది. ఇదంతా కూడా అటువైపు చూసినట్టయితే అగో అటువైపు ఇక్కడి నుంచి ఇందాక మనం మొదట వచ్చాము అక్కడ వరకు ఉంటుందన్నమాట ఈ శిల్పచాతుర్యం అంతా కూడా. ఈ కొబ్బరికాయలు కొట్టేటువంటి స్థలం. ఇది ధ్వజస్తంభము. స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలంటే మొదటిగా ధ్వజస్తంభాన్ని చక్కగా దర్శనం చేసి అక్కడే ఉండేటువంటి గరుత్మంతుడు. విష్ణాలయాలలో సహజంగా క్షేత్రపాలకులు ఉంటారు. ఆ క్షేత్రపాలకులు విశ్వక్సేనుడు క్షేత్రపాలకుడు. ఒకవేళ ఆ ప్రతిష్ట కానీ లేకపోయినట్లయితే గరుత్మంతుల వారే ఈ క్షేత్రపాలకుడిగా ఉంటాడన్నమాట. గరుత్మంతుల వారు అనంతరం ఇప్పుడు నాలుకాళ్ళ మండపంలోకి వచ్చాం. అసలు స్వామివారి యొక్క వైశిష్యాన్ని దర్శనం చేసేటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రదేశము ఇది. ఇదిగో ఇక్కడ చూడండి, భక్తులందరూ కూడా అందరికీ బాగా ప్రచారంలో ఉన్నటువంటిది. ఆ వైశిష్యం కోసం దేవాలయానికి అందరూ కూడా ఆతృతతోటి వస్తున్నటువంటి ఒక విశేషత. అదేమయ్యా అంటే స్వామివారు ఎవరు చూస్తే వారంత ఎత్తు కనబడతారు. చిన్నపిల్లాడికి చిన్నపిల్లాడిలాగా, పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళలాగా కాదు. ఎవరు ఎంత ఎత్తు ఉంటే వారికి అంత ఎత్తులో కనబడటం అనేటువంటిది ఈ స్వామివారు మనకి ఇస్తున్నటువంటి ఒక అనుగ్రహం. చాలా విశేషమైంది, చాలా ప్రత్యేకమైంది స్వామివారి యొక్క వైశిష్యం అన్నమాట. ఇలా ఎందుకు కనబడుతున్నారు అనేటువంటి ప్రశ్నకి సమాధానం లోపలికి వెళ్ళిన తర్వాత మనం తెలుసుకుందాం. కానీ ఇక్కడ ఏం చేయాలి అనేటువంటిది ముఖ్యంగా భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. సహృదయంతో అర్థం చేసుకోండి. ఇదిగో ఇది నాలుకాళ్ళ మండపం. ఈ పైన పద్మం ఆకారంలో ఉండేటువంటి ఒక డిజైన్ ఉంది. పద్మాకారంలో చెక్కబడినటువంటి ఒక శిల్పం. ఆ శిల్పం కింద నుంచి చూడాలి, మధ్యలోంచి. అందుకని ఏం చేశారంటే పెద్దలు ఒక గంటను ఏర్పాటు చేశారు ఇక్కడ. ఈ గంట కింద నుంచి స్వామివారిని చూసినట్టయితే ఎవరి ఎత్తులో వారికి కనబడతారు. ఇక్కడ ముఖ్యంగా భక్తులందరినీ కూడా నేను చిన్న మనవి చేసుకుంటున్నాను, కోరుకుంటున్నాను. స్వామివారిని చూసేటప్పుడు పరీక్ష చెయ్యవద్దు. చాలామంది ఏం చేస్తారంటే ఇలా పరీక్ష చేస్తున్నారు. స్వామిని మనం పరీక్ష చేయకూడదు. ఏం చేయాలంటే అనుభూతి చెందాలి. అనుభూతి చెందటం కోసం ఆయన్ని ఆరాధన చేయాలి. చక్కగా ఇక్కడ నుంచుని స్వామివారిని అలా చూడండి. చూసినట్టయితే కంటి నుంచి కంటికి చూసుకున్నట్లయితే ఎవరి ఎత్తులో వారికి స్పష్టంగా కనబడుతుంది అని వందల వేల మంది వారి అనుభూతులను మాతో పంచుకుంటాం. మాకు చాలా ఆనందదాయకం అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ విశేషతను మీరందరూ కూడా పొందాలనే ఉద్దేశంతో ఇంత కాస్త ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఇదంతా మొత్తం అంతా కూడా ఇటు రండి. ఇటు వచ్చినట్టయితే చక్కనైనటువంటి శిల్పచాతుర్యం అంతా ఉంటుంది ఇక్కడ. ఇదో శ్రీకృష్ణుల వారు దర్శనం. అనేక రకాలైనటువంటి భంగిమలతో ఉండేటువంటి నాట్య స్వరూపాలన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఇదంతా చూడండి. దేవాలయంలోకి ప్రవేశిస్తున్నాం అన్నమాట. ప్రథమ ద్వారం నుంచి లోపలికి వస్తున్నాం. ఇగో ఇదంతా కూడా ఒక హాల్లా ఉంటుంది మీకు. పూర్వకాలంలో ఇక్కడన్నీ కూడా అనేక కార్యక్రమాలు జరిగేవిట. ఇది నాట్య మండపము అని, అది పురాణ మండపము అని, ఆ అవతల్ది స్వామివారి యొక్క సేవాకాల మండపము అని పెద్దలు చెప్తూ ఉండేవారు. పురాతనమైనటువంటి గోడలు. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వామివారి యొక్క మంత్రం అది. ఈ దేవాలయంలో ప్రతి ఒక్కరూ జపించవలసినటువంటి మంత్రం. ఇలా శిలాశాసనాలు చూశారు. అట్లాగే అనేక శిల్పాలు, చాలా చక్కనైనటువంటి మనమందరం కూడా చూసి ఆనందపడేటువంటి శిల్పచాతుర్యం అంతా కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. విజయులు, ద్వారపాలకు
సరే, లోపలికి వెళ్ళే ముందర ఒక్కసారి ప్రదక్షిణ పూర్వకంగా వెళ్దాం మనం. వీటి మీద కూడా చూసారా శిలాశాసనాలు అనేకమైనటువంటి ఉంటాయి. ఇక్కడ పూలతోట ఎవరిచ్చారు, ఏం జరిగింది దేవాలయంలో అనేటువంటి తెలుసుకునేటువంటి విశేషాలు. ఇలా చూసుకుంటే దీన్ని బేడా మండపము అంటారు. బేడా, ఇదిగో రండి ఎన్ని స్తంభాలు ఉంటాయో చూడండి చక్కగా. ఇది నవీకరణలో భాగంగా చేసినటువంటి శిల్పాలు. ఇదంతా కూడా బేడా మండపము అంటాం. చుట్టూరా స్వామివారికి దక్షిణ భాగంలోను, పడమర భాగంలోను, ఉత్తర భాగంలోను ఈ బేడా ఉంటుందన్నమాట. ఇదంతా చాలా చక్కగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విశేషత చెప్పాలి మీకు. 12 కాళ్ళ మండపం దగ్గర నుంచి ఇలాగ బేడా మండపం అంతా చుట్టూరా తిరిగినా మొత్తం ఎన్ని స్తంభాలలో కూడా ఒక స్తంభానికి మరొక స్తంభానికి పోలిక ఉండదు. ఈ బేడా మండపంలోనే తులాభారం యొక్క కాట ఉంది. ఈ తులాభారం ఎందుచేత అంటే, ఇప్పుడు మనం ఒక బావి దగ్గరికి వెళ్తాం, మనం దాన్ని బొటన బావి అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని ప్రత్యేకత చెప్పి, ఆ ప్రత్యేకతలో దంపతులు కానీ లేకపోతే వేరువేరు కానీ ఎవరైనా కోరుకున్నటువంటి వారు, పిల్లలు కావాలనుకున్నటువంటి వారు అక్కడ ప్రోక్షణ చేసుకోవాలి. చేసుకుని ఆ పిల్లలు పుట్టిన తరువాత వారు ఎంత బరువు ఉంటే అంత పటిక బెల్లాన్ని స్వామివారికి సమర్పించడం అనేటువంటిది ఎంతో కాలంగా వస్తోంది ఈ సాంప్రదాయం. ఇదొక ఆచారం. ఆ సాంప్రదాయ సిద్ధంగా ఆ పిల్లలు పుట్టినటువంటి వారు ఇక్కడికి తీసుకొచ్చి వారిని కాటాలో చక్కగా తులాభారాన్ని వేసుకుని ఆ పటిక బెల్లాన్ని స్వామివారికి, పటిక బెల్లం కానీ లేకపోతే వారు ఏదైతే మొక్కుకున్నారో ఆ మొక్కుని తులాభారంలో వేసుకుని స్వామివారి పాదాల చెంతకు తీసుకువెళ్ళటం అనేటువంటిది ఇక్కడొక ఆచారము, సంప్రదాయం. ఇది బొటనవి బావి ప్రాంగణం. ఈ బొటని బావి యొక్క ప్రత్యేకత ఏంటంటే, స్వామివారి యొక్క భవన నిర్మాణము చేసినప్పుడు ఈ జలాన్ని ఉపయోగించారట. ఈ జలాన్ని అందరూ కూడా ప్రోక్షణ చేసుకుని, అంటే జల్లుకోవాలి, పవిత్రులు అవ్వటం కోసం. ప్రత్యేకించి కాస్త సంతాన భాగ్యం కావాలి అనుకునేటువంటి దంపతులు కానీ, ఒకవేళ అవకాశం లేనటువంటి వారు ఎవరైనా సరే వచ్చి ఇక్కడ స్నానం చేయటం కానీ, ఈ నీటిని ప్రోక్షణ చేసుకుంటాం కానీ చేసి పవిత్రులై అనంతరం స్వామివారి దగ్గరికి వచ్చి అర్జీ పెట్టుకోవాలి. అయ్యా మాకు ఇలాగా సంతాన భాగ్యాన్ని కలిగించండి అని చెప్పి, ఆ సంతానం కలిగిన తరువాత స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా ఇందాక చూపించినటువంటి తులాభారం దగ్గర పటిక బెల్లం కానీ లేకపోతే మీరు ఏం కోరుకుంటే అది తులాభారం వేసి స్వామివారి యొక్క పాదాల చెంతకు తీసుకువెళ్ళాలన్నమాట. స్వామివారి యొక్క శిఖరం, అదిగో సుదర్శనం, చక్కగా మనకి సుదర్శనం, చక్కనైనటువంటి దర్శనం అన్నమాట, లేదా మార్గం చూపించేటువంటిది. అలా చూసుకుని అట్లా మనం వెళ్తున్నాం. ఇప్పుడు మనం స్వామివారి యొక్క వెనుక భాగం అంటే పడమర వైపుకి వచ్చామన్నమాట. పడమర వైపుకి వచ్చాం ఇప్పుడు మనం. చూడండి, ఇగో ఇవన్నీ కూడా చక్కనైనటువంటి శిల్పాలు. భారతీయ సనాతన ధర్మం యొక్క వైశిష్యం, వైభవం అన్నీ కూడా మన దేవాలయాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మన కళలు, వాటి యొక్క పోషణ, ఇవన్నీ కూడా పురాతనంగా మన దేవాలయాల్లో వాటిని పోషించుకోవడం, రక్షించుకోవడం, ఇవన్నీ కూడా మన బాధ్యతగా, మన కర్తవ్యంగా భావించాం. స్వామివారి యొక్క వెనుక భాగంలో ఉండేటువంటి పడమర ద్వారం. ఒకసారి రాబోయే రోజుల్లో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం కూడా మనకి రాజగోపురాలు, గాలిగోపురాలు అన్నీ ఏర్పాటు చేసి చాలా వైభవోపేతంగా ఈ దేవాలయం మనకి దర్శనమిచ్చేటువంటి అవకాశం అతి త్వరలోనే ఉంది అని చెప్పడానికి ఆనందపరుస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఇందాక మీ అందరికీ మనవి చేసినట్టుగా దక్షిణ ద్వారంలోంచి మనం బొటనబావి వైపు వెళ్ళాం. అక్కడ వెళ్తూ చెప్పాను, దీనికి సమాంతరంగా ఉత్తరం వైపున ఉత్తర ద్వారం ఉంటుంది అని. ఈ ఉత్తర ద్వారము కేవలం ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే తెరవబడుతుంది. ఇదంతా కూడా కళ్యాణ మంటపం, స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవాలు, విశేష కార్యక్రమాలు జరిగేటువంటి ప్రదేశం అన్నమాట.
ఇదంతా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నమాట. అది అనంతరం ఇదిగో స్వామివారి యొక్క పుష్కరిణి ఇటువైపు ఉంటుంది. ఇక్కడ స్వామివారికి చక్రవారి అని చేస్తాం, వసంతోత్సవం. చైత్రశుద్ధ పౌర్ణమి రోజున స్వామివారికి ఈ చక్రస్నానం అనేటువంటిది ఈ పుష్కరిణిలో జరుగుతుందన్నమాట. శ్రీకేశవం కరతలోద్ధృతరమ్య పద్మం చంద్రప్రభా విశదన్మలపాంచజన్యం మార్తాండకోటిరుచిరోజ్వలతీక్షణచక్రం వందే గదాధరమహం సురబృందవంద్యం. శ్రీవిష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సుమూర్తాని నమామ్యం. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ విఘ్నసాచార్య గురవే నమః. శ్రీభూసమేత శృంగారవల్లభ స్వామినే నమః. భక్త మహాశైలారా, ఇప్పటి వరకు మనం ఆలయం బయట నుంచి అలాగా అన్నీ దర్శనం చేసుకుంటూ స్వామివారి యొక్క వైశిష్యం మనకి అగుపించేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, విశేషమైనటువంటి ప్రదేశం, ఆ ప్రత్యేక స్థలం నుంచి దేవాలయం అంతా కూడా చూసుకుంటూ బొటనబావి వగైరాదులన్నిటిని కూడా మనం దర్శనం చేసుకుని ఇప్పుడు స్వామివారి యొక్క వైశిష్యం తెలుసుకుంటాము. ఈ స్వామివారు ధ్రువుడికి దర్శనమిచ్చినటువంటి స్వామి. ధ్రువ నక్షత్రము అంటాం కదా, ఆ నక్షత్రం ఒకప్పుడు ఉత్తానపాదుడు అనేటువంటి రాజు యొక్క కొడుకై సవితి తల్లి పోరు వల్ల, అంటే ఆమె తండ్రికి చేరువవనివ్వదు. ఆ చేరువవన ఇవ్వకుండా అనేక రకాలైనటువంటి మాటలతోటి అతన్ని చాలా బాధ పెట్టేస్తుంటుంది. ఈ బాధలన్నీ అతను భరించలేక తల్లి అయినటువంటి సునీతి దగ్గరికి వెళ్ళి దుఃఖిస్తాడు. అప్పుడు ఆమె చెబుతుంది, శ్రీ మహావిష్ణువును చక్కగా ఆరాధన చేసుకోనన్న, శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసుకుని ఆయన కానీ ప్రసన్నుడై అనుగ్రహిస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయని. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ధ్రువుడు అనేటువంటి ఆ చిన్న కుర్రవాడు అడవుల్లో నడుచుకుంటూ, ఇప్పుడు మనం చూసినటువంటి ఈ దేవాలయ ప్రాంగణం ఒకప్పుడు అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతానికి వచ్చాట. ఇక్కడ శాండిల్య మహర్షి యొక్క ఆశ్రమం ఉండేదని, ఆ మహర్షి స్వామివారికి ఆ కుర్రవాడికి చక్కగా తర్ఫీదిచ్చారట. అదే సమయంలో నారద మహర్షుల వారు ఆ ప్రదేశానికి రావటం, ఆ కుర్రవాడిలో ఉండేటువంటి మనోగతమైనటువంటి లోపల కోరికను తెలుసుకున్నవాడై ఆ కుర్రవాడిని చేరదీసిన ఆయన, ఇగో శ్రీ మహావిష్ణువు అంటే ఇగో ఇలా ఉంటారు, శంఖము చక్రము గద అభయం కలిగి పరిపూర్ణమైనటువంటి స్వరూపంతో ఉంటారు, కాబట్టి ఆయన్ని ఆరాధన చేసుకో, ఆయన్ని పిలిచేటువంటి విధానం ఇదిగో ఈ మంత్రంలో ఉంది అని ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఒక మహామంత్రాన్ని అతనికి ఉపదేశంగా ఇచ్చారన్నమాట. అతను శ్రద్ధాభక్తులతో తదేక దృష్టితోటి ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటే అది తపస్సుగా మారిపోయింది. తపస్సు అంటే తదేక దృష్టి అని అర్థం. కాబట్టి మననాత్ త్రాతతే ఇతి మంత్ర అంటుంది కనుక శాస్త్రం, ఏనాడైతే మనఃపూర్వకంగా మనస్సుతో చేస్తామో భగవంతుడు ఖచ్చితంగా పలుకుతాడు. దానికి ఉదాహరణే ఈ ధ్రువకథా వృత్తాంతం. ఆ కుర్రవాడు చక్కగా మనస్సుతో చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు అతి స్వల్పకాలంలోనే ఆ కుర్రవాడి దగ్గరికి వచ్చారు, ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఆ కుర్రాడు స్వామివారి యొక్క విరాజమానమైనటువంటి విరాట్ స్వరూపాన్ని చూసి భయపడిపోతూ ఉంటాడు. చిన్న కుర్రాడు కదా, అందువల్ల అది గ్రహించిన స్వామి, ఆయన భయపడకు, నన్ను చూడు, నీయంతే ఉంటాను అని అన్నారట. అది అక్కడ జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంభాషణ. ఈ సంభాషణ ఫలితంగా స్వామి అన్న రీతిన ఇప్పటికి కూడా భక్తులు స్వామివారిని ఎవరు దర్శనం చేస్తే వారంతెత్తి కనబట్టం అనేటువంటిది ఇక్కడ
విశేషత, వైశిష్యము, స్వామివారి యొక్క అనుగ్రహము. అది ఎక్కడ నుంచి అనేటువంటిది ఇందాక మనం వీడియోలో పలానా ప్రదేశము అని చెప్పాం. అలాగే దర్శనం కూడా ఎలా చేసుకోవాలో కూడా చెప్పాం. కాబట్టి దాన్ని మీరు తెలుసుకొని స్వామివారి దర్శనం చేసుకోండి. అనంతరం ఆ కుర్రవాడు ఇంకా భయం పోలే. ఎందుచేతనంటే భగవంతుడిని గుర్తుపట్టాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం ఆ కుర్రవాడికి ఎక్కడుంది? చిన్న వయసు కదా. అందువల్ల స్వామి శ్రమ తీసుకుని అతని జ్ఞానోదయం చేయటం కోసం శంఖాన్ని కుడి చేతిలోకి తీసుకున్నారట. అందువల్ల స్వామివారి యొక్క కుడి చేతిలో శంఖము, ఎడం చేతిలో చక్రము ఉంటాయి. మీరు భద్రాద్రిలో సీతారామస్వామి వారిని చూసే ఉంటారు. వారికి కూడా శంఖం కుడి చేతిలోను, చక్రం ఎడం చేతిలోనూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా స్వామివారు ఆ కుర్రవాడికి జ్ఞానోదయం చేశారు. ఆ శంఖాలతో అతన్ని స్పృశించి, నాయనా భయపడకు, నన్ను చూడు అని అనుయించారన్నమాట. సరే, వారిద్దరి మధ్యన అనేక సంభాషణలు జరిగాయి. ఆ సంభాషణల ఫలితంగా స్వామివారి ఇక్కడ ధ్రువుని కోరిక మీదే ఇక్కడ స్వయంభూగా వెలిశారన్నమాట. స్వామివారికి చెప్పారు, ఏం కావాలో కోరుకోమంటే అతను మోక్షాన్ని కోరుకున్నాడు. చిన్న కురాడు, జ్ఞానం వచ్చిందిగా, జ్ఞానం వచ్చినవాడు మోక్షాన్ని కోరుకుంటాడు. వెంటనే ఏం అన్నారు స్వామి, నాయన అప్పుడే కాదు, నువ్వు కారణ జన్ముడివి, నువ్వు కొన్ని ధర్మకార్యాలు నిర్వహించవలసి ఉంది, ధర్మ పరిరక్షణ చేయాలి. కాబట్టి నీ తండ్రి అనంతరం నువ్వు రాజ్య పరిపాలన చేసి ధర్మ పరిరక్షణ చెయ్యి. అనంతరం నువ్వు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోరుకున్నావు కనుక ఒక నక్షత్ర మండలానికి నేను అధిపతిని చేస్తాను అని చెప్పారట. అని చెప్పి అనుగ్రహించారు, ఆశీర్వదించారనమాట. ఆ అనుగ్రహమే ఇవాళ మనం అనుకుంటున్నటువంటి ధ్రువ మండలము, ధ్రువ నక్షత్రము అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఒక అపూర్వమైనటువంటి కథాంశంతో కూడుకున్నటువంటి దేవాలయము స్వామివారును. ఈ వృత్తాంతమంతా కూడా వ్యాసమహర్షి ఉటంకించినటువంటి కథాంశము, భాగవతంలో ఉటంకించినటువంటి కథాంశం అంతా కూడా ఉంటుంది. ధ్రువకథా వృత్తాంతము అంటారు దాన్ని. కాబట్టి స్వామివారు చూస్తూ ఉంటే అదిగో చూడండి, శంఖము, చక్రము, గద, అభయం కలిగి పరిపూర్ణంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. చాలా విశేషత అంటే ఈయన పేరు శృంగార వల్లభస్వామి. మరి వల్లభస్వామి అంటే విష్ణుమూర్తి కదా, మరి శృంగారము అని ఎందుకన్నారు అంటే చక్కని చిరునవ్వుతో ఉంటారు స్వామి, పలకరిస్తున్నట్టుగా. సహజంగా గంభీరంగా ఉంటాయి విగ్రహాలు, కానీ ఈ స్వామివారు పలకరిస్తున్నట్టుగా చక్కని చిరునవ్వుతో ఉంటారు. అందువల్ల శృంగారంగా ఉంటాడు గనక శృంగార వల్లభ అన్నారు. శృంగారం అంటే అందము లేదా ఆశ్చర్యము, వల్లభ అంటే విష్ణువు. కాబట్టి ఈ విధంగా స్వామివారు ధ్రువుని కోరిక మీద స్వయంభూగా ఇక్కడ వెలిసి ఉన్నారు. అనంతరం నారద మహర్షులు వారు వచ్చి, విష్ణుమూర్తి ఉన్నారు అంటే నారాయణుడు, మరి లక్ష్మి లేకపోతే ఎలాగా అని స్వామివారికి దక్షిణ భాగంలో లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి లక్ష్మీనారాయణలుగా ఆరాధన జరుగుతూ తర్వాతి కాలంలో శ్రీకృష్ణదేవరాయల వారి ఆధ్వర్యంలో భూదేవి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారట. ఆ భూదేవి అమ్మవారు వచ్చిన తర్వాత నుంచి ఉభయదేవరులతో అంటే శ్రీ భూ సమేత శృంగార వల్లభ స్వామిగా మనం స్వామివారిని అర్చించుకుంటున్నాం. అనుగ్రహించండి అని వేడుకుంటూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ స్వామివారికి జరిగేటువంటి అన్ని కైంకర్యాలు కూడా వైఖానస భగవశాస్త్ర ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. పెద్దింటి వారి వంశపారంపర్యంగా స్వామివారికి అర్చనాది కైంకర్యాలు చేస్తోంది. ప్రస్తుతం ఇప్పుడు దేవాలయ ప్రధాన అర్చకులుగా శ్రీ పెద్దింటి పురుషోత్తమాచార్యులు గారు ఉన్నారు. వారి అన్నగారబ్బాయి అయినటువంటి నారాయణాచార్యులు గారు కూడా స్వామివారి యొక్క కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు. వారందరికీ కూడా మాలాంటి వారిని సహకరిస్తూ ఉంటాం. ఈ విధంగా స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇది ఎంతో అదృష్టంగా భావిస్తూ స్వామివారి సేవ చేసుకుంటున్నాం. ఈ దేవాలయ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, అదేవిధంగా శాసన సభా మాత్యులు, ఎమ్మెల్యే గారు, వీరందరూ కూడా, గ్రామంలో ఉండేటువంటి పెద్దలు, ధర్మకర్తల మండలి, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు, అనేక మంది గ్రామస్తులు, ఇతర గ్రామస్తులు, ఇతర పట్టణాల వారు అందరూ కూడా చక్కనైనటువంటి సహకారం అందించి స్వామివారిని సేవించుకుంటూ ఉన్నారు. వారి యొక్క వైశిష్యాన్ని తెలుసుకుని వారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. కనుక ఇప్పుడు హిందూ టెంపుల్ గైడ్ అనేటువంటి వారు మీ అందరికీ కూడా మరింత స్పష్టంగా దేవాలయం గురించి తెలియాలని, స్వామివారి యొక్క వైశిష్యం తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ భక్తులైనటువంటి మీ అందరికీ
వీరికి కూడా స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు లభించి దినదినాభివృద్ధి పొందాలని కోరుకుంటూ మీ అందరూ కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని కృతార్థులై స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా మనవి చేస్తూ చక్కనైనటువంటి సహకారాన్ని కూడా అందించవలసిందిగా మనవి చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వామివారి మంగళాశాసనాలు మీకు అందిస్తూ మీ అందరికీ కూడా శుభాశీస్సులు కలగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.